నవదుర్గ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. నవదుర్గ ఛానల్ లైక్ చేసే వాళ్ళకల్లా నా నమస్కారం. ఇగోండి, ఈరోజు చేపలు పులుసు చేస్తున్నాను. ఇది సముద్రం చేప కాదండి, గోదావరి చేప. తెలిసేవాళ్ళు పంపించారు. చేసే విధానం మీకు నేను చెప్పలేదు కదా. ఏం లేదండి, 2 ఉల్లిపాయలు కాల్చుకోవాలి, 2 టమాటీలు కాల్చాలి. కాల్చిన తర్వాత అది ఇది మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసిన తర్వాత కొంచెం కొబ్బరి కాల్చుకోవాలి. కొబ్బరిను గసాలు ఎంచుకోవాలి. ఎంచుకున్నాక అది మిక్సీ పెట్టాలి, ఇది మిక్సీ పట్టాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో మసాలా సామాన్లను చెక్క, యాలకులు, లవంగాలు అవన్నీ వేయాలి. వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసిన తర్వాత మనం టమాటాను ఉల్లిపాయ మిక్సీ వేసుకున్నాం కదా, అది వేయాలి. అది బాగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక టమాటీ గుజ్జు, టమాటీ 2 ముక్కలు మళ్ళీ వేసుకోవాలి. వేసుకున్నాక అది ఇది బాగా వేగినాక పసుపు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత కొంచెం చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు పోసిన తర్వాత అది బాగా మరిగినాక ముక్కలు వేసుకోవాలి. అప్పుడు లాస్ట్లో కారం వేస్తానండి. ఫస్ట్లో వేయండి నేను కారం. అది తెలిసే వాళ్ళు పంపించారండి, గోదావరి చేప. నా ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి ఫ్రెండ్స్. కొత్త ఛానల్ కదా, ప్లీజ్ లైక్ కొట్టండి. ఇవ్వండి, రొయ్యలు కూడా పంపించారు. రొయ్యల కూర కూడా చేస్తున్నా. రొయ్యలు కూడా పంపించారు, ఓ 1/2 కిలో అన్ని రొయ్యలు పంపించారు. రొయ్యలు కూడా చేసే విధానం అంటే టైం అయిపోతుంది, వాళ్ళు లేటుగా తెచ్చిచ్చారు కదా అనేసి, ఇంకా లేట్ అయిపోతుంది అనేసి ఇంకా మా పిల్లలు ఉండేమన్నారు. వీడియో తీసిన వరకు టైం లేదనేసి. దీంట్లో కూడా ఏం లేదండి, గసాలును కొబ్బరి, గసాలు, బియ్యం మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు వేసేసి వేగినాక, పచ్చిమిర్చి వేగినాక, కరివేపాకు వేగినాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక రొయ్యలు వేసేయాలి. రొయ్యలు వేసినాక పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక ఈ కొబ్బరి గసాలు ఉంది కదా, ఆ ముద్ద వేసుకోవాలి. బాగా వేగినాక కొంచెం గరం మసాలా పొడి వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. అంతే.